హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది సింపుల్ సూపర్ హీరో మూవీ కాదు. ఇగో ప్రాబ్లమ్స్ ఉన్న 6 మెంబర్స్ ని టీమ్ చేసి సేవ్ ద వరల్డ్ అని చెప్పిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ కథ. మార్వెల్ యూనివర్స్ లో అందరికీ పీస్ ఉందనుకున్న టైంలో ఎక్కడో స్పేస్ నుంచి ఒక అన్ఎంప్లాయిడ్ విలన్ ఎర్త్ మీద ఎంట్రీ ఇచ్చాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మరి ఆ విలన్ ఎవరంటే అటెన్షన్ కావాలి బ్రదర్ బ్యాచ్ కి ప్రెసిడెంట్ లోకి. వీడి ప్రాబ్లం ఏంటంటే బ్రదర్ కి హ్యామర్ ఉంది, ఫాదర్ కి కింగ్డమ్ ఉంది, నాకేముంది అని ఫుల్ ఫ్రస్ట్రేషన్. ద టెసరాట్ ల్యాబ్స్ ఇన్ మూవీ స్టార్ట్ అవ్వగానే సైంటిస్ట్ అందరూ ఒక బ్లూ క్యూబ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అది నార్మల్ క్యూబ్ కాదు, ఎంసీయూలో ప్రాబ్లమ్స్ కి అఫీషియల్ స్పాన్సర్. ఎక్కడ ఈ క్యూబ్ ఉంటుందో అక్కడ డేంజర్ ఫ్రీగా హోమ్ డెలివరీ లాగా వస్తుంది. సడన్లీ ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. సైంటిస్ట్ అందరూ షాక్ లో ఉంటే పోర్టల్ నుంచి స్టైలిష్ విలన్ ఎంట్రీ. ఇక్కడ హీరో ఎంట్రీ కన్నా విలన్ ఎంట్రీకి ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. బ్రో లిటరలీ గేమ్ స్టార్ట్ అవ్వగానే చీటింగ్ కోడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మన ఐపాత అంకుల్ ఎంట్రీ ఇస్తాడు, నిక్ ఫ్యూరీ. ఈ అంకుల్ కాన్ఫిడెన్స్ చూస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఫీల్ వస్తుంది. సిచ్యువేషన్ ఫుల్ డేంజర్ లో ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్ మాత్రం మేనేజబుల్. లోకి టెస్రాట్ తీసుకొని ఎస్కేప్. బ్రదర్ ఎర్త్కి వచ్చిన 5 minutes లోనే థెఫ్ట్, వైలెన్స్, కిడ్నాపింగ్ అన్ని కంప్లీట్. ఫాస్టెస్ట్ క్రిమినల్ అవార్డు ఇవ్వను రా వీటికి. అప్పుడు నిక్ ఫ్యూరీకి అర్థమైంది, నార్మల్ పోలీస్ తో ఇది అయ్యే పని కాదు. ఇగో ఎక్కువ ఉన్న సూపర్ హీరోస్ ని పిలవాలి. ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుందంటే టోనీ స్టార్క్. మనీ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈక్వల్ టు ఈ అన్న. Money is always ultimate. కానీ అసలు కామెడీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎంట్రీలో వస్తాడు యాంగర్ ఇష్యూ మాస్టర్ అంకుల్. నిక్ ఫ్యూరీకి తెలుసు లోకిని ఆపాలంటే ఇంటెలిజెన్స్, మనీ, పవర్ అన్ని కావాలి. కానీ ఇంపార్టెంట్ గా డ్యామేజ్ ఇన్సూరెన్స్ కూడా కావాలి. అప్పుడు మన ఐపాత్ అంకుల్ ఒక డేంజరస్ పర్సన్ ని వెతుకుతాడు, బ్రూస్ బ్యానర్. ఈ అన్న లైఫ్ ఏంటంటే కామ్ గా ఉంటాడు, పొలైట్ గా మాట్లాడతాడు. కానీ కొంచెం కోపం వచ్చిందా సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి గ్రీన్ వర్షన్ ఓపెన్ అవుతుంది. బ్రదర్ ఇండియాలో సైలెంట్ గా డాక్టర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు, స్ట్రెస్ అవాయిడ్ చేస్తూ బీపీ కంట్రోల్ పెట్టుకుని. బేసికలీ డాక్టర్ చెప్పిన కోపం తగ్గించండి అడ్వైస్ ని సీరియస్ గా ఫాలో అయ్యే పేషెంట్. కానీ పైకి మాత్రం అతనే డాక్టర్. నాకు అప్పుడు అనిపిస్తుంది, గుడ్ క్వశ్చన్. అప్పుడే ఎంట్రీ ఇస్తుంది మన స్పై అక్క నటాషా రోమనోఫ్. ఈ అక్క స్టైల్ ఏంటంటే చైర్ కి కట్టేసినా కూడా కాన్ఫిడెన్స్ తగ్గదు. విలన్స్ టార్చర్ చేస్తున్నా ఎక్స్ప్రెషన్ మాత్రం మీరు కంప్లీట్ చేస్తారా, నేను బిజీ ఉన్నా. ఫోన్ వచ్చి రాగానే బ్రదర్స్ అందరూ రివర్స్ లో భయపడతారు. ఆడియన్స్ అనుకుంటారు అయ్యో నటాషా డేంజర్ లో ఉంది అని. కానీ ట్విస్ట్ ఏంటంటే డేంజర్ లో ఉన్నది విలన్స్. అక్క చైర్ నుంచి లేచి అందరినీ ఫ్రీగా వాషింగ్ మిషన్ మోడ్ లో ఉతికేస్తుంది. సీన్ కట్ చేస్తే నటాషా మీట్స్ బ్రూస్ బ్యానర్. నటాషా వచ్చేసి బ్రూస్ బ్యానర్ ని పిలుస్తుంది. ఎర్త్కి ప్రాబ్లం వచ్చింది, హెల్ప్ కావాలంట. బ్రూస్ బ్యానర్ బీ లైక్, నేను కామ్ గా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే వీడికి తెలుసు కొంచెం ఇరిటేషన్ వచ్చిన హల్క్ ఫ్రీ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే కెప్టెన్ అమెరికా ఇంట్రో. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది. మన గ్రాండ్ ఫాదర్ ఫ్యూచర్ నుంచి రీసెంట్ బయటికి వచ్చిన హీరో. నిక్ ఫ్యూరీ కెప్టెన్ అమెరికా దగ్గరికి వచ్చి ప్రపంచం డేంజర్ లో ఉంది, నీ హెల్ప్ కావాలి, నీకు ఒక మిషన్ ఉంది. కెప్టెన్ అమెరికా ఇమీడియట్లీ ఓకే సార్, 0 questions. డిసిప్లైన్ అంటే డిసిప్లైన్, శాలరీ ఎంత అని కూడా అడగలేదు. కట్ చేస్తే లోకి ఫుల్ విలన్ మోడ్ లో పబ్లిక్ ని భయపెడుతున్నాడు. బెదర్ కాన్ఫిడెన్స్ చూస్తే నేను కింగ్ ని, ఈ ఎర్త్ నా కింగ్డమ్, మీరందరూ నా ఫాలోవర్స్. పబ్లిక్ అంతా భయంలో ఉంటే బూమ్, స్కై నుంచి ఓల్డ్ మ్యాన్ ఎంట్రీ. మన గ్రాండ్ ఫాదర్ ల్యాండింగ్ ఇచ్చాడు. బ్రదర్ ఏజ్ 100+ అయినా కూడా స్టామినా మాత్రం జిమ్ ట్రైనర్ లెవెల్లో ఉంటుంది. లోకి వర్సెస్ కెప్టెన్ అమెరికా. కెప్టెన్ ఫైట్ చేస్తూ ఉంటే లోకికి ఒక డౌట్ వస్తుంది, ఈ ఓల్డ్ మ్యాన్ ఏంటి ఇంత యాక్టివ్ గా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఏసీ అండ్ డీసీ వైపు వస్తుంది. బ్రదర్ ఎంట్రీ చూస్తే అర్థమవుతుంది మనీ ఉంటే కాన్ఫిడెన్స్ ఫ్రీగా వస్తుందని. ఐరన్ మ్యాన్ అండ్ కెప్టెన్ అమెరికా కలిసి లోకిని అరెస్ట్ చేస్తారు. ఆడియన్స్ అంతా అయిపోయింది మూవీ అని అనుకున్నారు. మార్వెల్ బీ లైక్, ఆగ్ బాబు ఇంకా ఇగో ఫైట్స్ పెండింగ్ ఉన్నాయి. సడన్లీ స్కై బ్లాక్ అవుతుంది, ట్రైన్ స్టార్ట్, లైట్నింగ్, అందరి ఫేస్ లో కన్ఫ్యూజన్. కరెంట్ బిల్ కట్టలేదా? థోర్ ఎంట్రీ. బ్రదర్ డ్రామాటిక్ ఎంట్రీకి ఆస్కార్ ఇవ్వాలి. డైరెక్ట్ హెలికాప్టర్ నుంచి లోకిని పికప్ చేసి ఫారెస్ట్ లోకి తీసుకెళ్తాడు. బేసికలీ ఫ్యామిలీ మ్యాటర్ అని అవుట్ సైడర్స్ ని సైడ్ చేస్తున్నాడు. థోర్ ఎమోషనల్ డైలాగ్, లోకి నా బ్రదర్. టోనీ బీ లైక్, బ్రదరా ప్రాబ్లం జనరేటర్ లాగా ఉన్నాడు.
ఐరన్ మ్యాన్ వర్సెస్ థోర్ ఫైట్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. రిచ్ బాయ్ వర్సెస్ థండర్ జిమ్ అన్న. థోర్ హ్యామర్ తో అటాక్. ఐరన్ మ్యాన్ సూట్ ఛార్జింగ్. బ్యాటరీ 400% ఛార్జ్డ్. టోనీకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ దొరికింది. అప్పుడే మన గ్రాండ్ ఫాదర్ ఎంట్రీ ఇస్తాడు. టీచర్ క్లాస్ రూమ్ లో నాటీ స్టూడెంట్స్ ని కామ్ చేయడానికి వచ్చినట్టు. కెప్టెన్ లిటరలీ మీ ఫైట్ కంప్లీట్ అయ్యాక మిషన్ గురించి మాట్లాడుకుందాం. కట్ చేస్తే షీల్డ్ హెలీ క్యారియర్. అందరినీ ఒక ఫ్లయింగ్ ఆఫీస్ రూమ్ లో కలెక్ట్ చేస్తారు. ఇది సూపర్ హెడ్ క్వార్టర్స్ కాదు. ఇగో ప్రాబ్లమ్స్ ఉన్న పీపుల్ గ్రూప్ ప్రాజెక్ట్ రూమ్. నిక్ ఫ్యూరీ అనుకున్నాడు టీం వర్క్ స్టార్ట్ అయ్యిందని, కానీ రియాలిటీలో ఆర్గ్యుమెంట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. హెలీ క్యారియర్ లో డిస్కషన్ సీన్. టోనీ స్టార్క్ బి లైక్, నేను స్మార్టెస్ట్ పర్సన్ ఇక్కడ. థోర్ బి లైక్, నేను గాడ్రా బాబు, కెప్టెన్ అమెరికా. రూల్స్ ఫాలో అవ్వండి. బ్రదర్, ఇది సూపర్ హీరో మీటింగ్ కాదు. వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ ఆర్గ్యుమెంట్ లైవ్ సెక్షన్. నువ్వు రాక్షసుడివే. టోనీ వర్సెస్ కెప్టెన్ రోస్టింగ్. టోనీ కెప్టెన్ ని రోస్ట్ చేస్తాడు. నువ్వు ల్యాబ్ లో ఒక ఎలుకవు మాత్రమే మర్చిపోవద్దు. బేసికలీ జిమ్ కి వెళ్ళిన గ్రాండ్ ఫాదర్ అని ఇండైరెక్ట్ గా అన్నాడు. కెప్టెన్ రివర్స్ లో, అట్లీస్ట్ నేను సెల్ఫిష్ కాదు. మన బ్రదర్స్ మిషన్ మర్చిపోయి పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశారు. లోకి జైల్లో చిల్ గా కూర్చున్నాడు. ప్లాన్ పర్ఫెక్ట్లీ వర్క్ అవుతోంది. బ్రదర్ జైల్లో ఉన్న ప్రిజనర్ లాగా కాదు, హాస్టల్ వార్డెన్ ఏసీ రూమ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నాడు. అప్పుడు స్లోగా అందరికి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. క్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎమోషన్స్ ఫుల్ ఓవర్ అవుతాయి. సింపుల్ డిస్కషన్ కాదు, ఫ్రీ డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్. అప్పుడే సడన్ గా ఎలీ క్యారియర్ మీద అటాక్ చేస్తారు. బ్రదర్ ఫ్లయింగ్ ఆఫీస్ ని హాకాయ్ అటాక్ చేస్తాడు. అందరూ ప్యానిక్. నిక్ ఫ్యూరీ ఫేస్ మాత్రం స్టిల్ మేనేజబుల్. కంపెనీ హెచ్ఆర్ లాగా ట్రెస్ చూపించకుండా ఉంటాడు. హల్క్ బిల్డప్. ప్రాబ్లం ఏంటంటే బ్రూస్ బ్యానర్ కి కోపం స్లోగా ఇంక్రీజ్ అవుతోంది. ఎవ్రీవన్ నోస్. గ్రీన్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి ఇన్స్టాల్ అవుతోంది. ద ట్రాన్స్ఫర్మేషన్ సీన్. బ్రదర్ కి పెయిన్ ప్లస్ యాంగర్ పీక్స్ కి వెళ్ళగానే ద హల్క్ హెన్రీ. హల్క్ కామ్ డాక్టర్ అన్ఇన్స్టాల్. మాస్టర్ వర్షన్ ఇన్స్టాల్డ్. అక్క నటాషా ఫేస్ చూస్తే నేను రాంగ్ రూమ్ కి వచ్చానా? ఓకే గైస్, ఇప్పటికీ ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువైంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. కానీ నెక్స్ట్ వీడియోలో హల్క్ ఫుల్ డిస్ట్రాక్షన్ మోడ్ లో ఉంటాడు. మీకు ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదంటే హల్క్ మిమ్మల్ని చేస్తాడు.